So next, deductions in respect of certain incomes. So incomes lo deduction eligibilities, deductions and in respect of certain incomes ఏంటో చూద్దాం. ఎస్ఎస్సి అండ్ సర్టెన్ ఇన్కమ్స్ అండ్ పోర్షన్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ అలౌడ్ యాజ్ డిడక్షన్స్. కొన్ని టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఎర్న్ చేసుకుంటే అందులో డిడక్షన్స్ అనేవి ఎస్ఎస్సి అనేవాడు ఎలిజిబుల్ అవుతాడంట. అవేంటో చూద్దాం. అండర్ సెక్షన్ 80IA there is a deduction of gross total income which includes profits and gains from any business of any industrial undertaking engaged in generation of power or hotel set up in rural areas of ships or undertaking engaged on providing infrastructure facility or carrying on scientific research and industrial development. సో ఏదైనా గ్రాస్ టోటల్ ఇన్కమ్ అనేది ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ అనే హెడ్ ప్రకారం ఇండస్ట్రియల్ అండర్టేకింగ్స్ ఎంగేజ్ అయ్యి ఉంటే కనుక అది జనరేషన్ ఆఫ్ పవర్ అయినా అవ్వచ్చు, హోటల్ సెటప్ అయినా అవ్వచ్చు, రూరల్ ఏరియాస్ సంబంధించి. సో దానికి సంబంధించి ఇంకా ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం కోసమైనా అవ్వచ్చు, సైంటిఫిక్ రీసెర్చ్ క్యారీ చేయడం కోసమైనా అవ్వచ్చు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసమైనా అవ్వచ్చు. ఇన్ సచ్ కేసెస్ సచ్ ఇన్కమ్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్స్ మాట. ఆ కేసెస్లో ఇన్కమ్ అనేది సో ఇంకా స్పెషల్ ప్రొవిజన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సర్టెన్ అండర్టేకింగ్ ఇన్ సర్టెన్ కేటగిరీస్ లైక్ 80 ఐసీలో 100% ప్రాఫిట్స్ ఫర్ 10 అసెస్మెంట్ ఇయర్స్కి డిడక్షన్స్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. డిడక్షన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ గెయిన్స్ ఫ్రమ్ బిజినెస్ ఆఫ్ హోటల్ అండ్ కన్వెన్షన్ సెంటర్స్ ఇన్ స్పెసిఫైడ్ ఏరియాస్ 100% ఆఫ్ ప్రాఫిట్స్ ఫర్ 5 years షెల్ బి అలౌడ్ యాజ్ డిడక్షన్. 5 yearsకి సంబంధించి 100% డిడక్షన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్లో. నెక్స్ట్ 6th పాయింట్ ఏంటంటే డిడక్షన్ టు సర్టెన్ అండర్టేకింగ్స్ అనేవి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉంటే అండర్ సెక్షన్ 80II ప్రకారం 100% ప్రాఫిట్స్ డిడక్షన్స్ ఎలిజిబుల్ క్లెయిమ్ చేసుకోవచ్చు ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years అన్నమాట. నెక్స్ట్ అండర్టేకింగ్స్ under section 80JJA deduction in respect of profits and gains from business of collecting and processing of biodegradable waste. Biodegradable నుంచి వేస్ట్కి సంబంధించి ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఏమైనా అరైజ్ అయితే సో విల్ గెట్ ఏ డిడక్షన్ అండర్ సెక్షన్ 80JJA. So under section 80QQB there is a deduction in respect of royalty income of authors of certain books other than textbooks. సో 80QQB ప్రకారం డిడక్షన్స్ అనేవి రాయల్టీకి సంబంధించి డిడక్షన్ వస్తుంది. 80RRB ప్రకారం రాయల్టీ ఆన్ పేటెంట్స్ మీద వస్తుంది డిడక్షన్. 80UC డిడక్షన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇన్కమ్ ఎర్న్డ్ బై బ్లైండ్ ఆఫ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ రెసిడెంట్ పర్సన్స్. ఓకే, డిడక్షన్ అనేది ఎక్కడ క్లెయిమ్ చేసుకోగలుగుతామంటే ఇన్కమ్ ఎవరైతే బ్లైండ్ కానీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కానీ ఇన్కమ్ ఎర్న్ చేస్తే దే విల్ గెట్ ఎన్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80U. The amount of deduction up to 50,000 from gross total. In case severe disability 75,000. సో డిడక్షన్ అనేది 50,000 నార్మల్గా ఫిక్స్డ్.
సివియర్ డిజేబిలిటీ ఉంటే 75,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద ఫైనల్ టచ్అప్ ఆఫ్ ద డిడక్షన్స్ allowed to an individual under section Income Tax Act. And next question. Okay, next important question, provisions of Income Tax Act 1961 regarding set off and carry forward losses. సో సెట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్ లాసెస్ గురించి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం ఏమేమి వస్తాయో చూద్దాం. ట్యాక్సీస్ లెవీడ్ ఆన్ ఎస్ఎస్సీస్ టోటల్ ఇన్కమ్, అది తెలిసిందే. టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఎస్ఎస్సీ మీద ట్యాక్సీ అనేది లెవీ చేస్తారన్నమాట. సో టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయడానికి లాస్ అండ్ ఎనీ సోర్స్ ఆర్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ టు బి అడ్జస్ట్ సెక్షన్ 70. సో ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయాలంటే లాస్ ఏవైనా ఉంటే అవి అడ్జస్ట్ చేయాలంటే అకార్డింగ్ టు సెక్షన్ 70, 79 ప్రకారం. సో ఈ కింద ఫాలోయింగ్ లాసెస్ అనేవి సెటప్ చేస్తారన్నమాట. ఇంటర్సో సెట్ ఆఫ్ లాస్ విత్ ఇన్ ద హెడ్. So loss from one source of income will be set off from income of another source within the same head of income except. సో ఒక సోర్స్లోంచి ఇన్కమ్ అరైజ్ అయితే అనదర్ సోర్స్లోంచి సెట్ ఆఫ్ చేసుకోవచ్చు అంట. విత్ ఇన్ ద సేమ్ హెడ్ ఆఫ్ ఇన్కమ్. సేమ్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ అయితే ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నుంచి ఇంకో సోర్స్ ఆఫ్ ఇన్కమ్లోంచి సెట్ ఆఫ్ చేసుకోవచ్చు అంట. చూద్దాం ఏంటో. ఎక్సెప్ట్ ఫాలోయింగ్ అంట. స్పెక్యులేషన్ లాస్, ఇట్ కెన్ బి సెట్ ఆఫ్ ఫ్రమ్ స్పెక్యులేషన్ గెయిన్ అండ్ నాట్ ఫ్రమ్ ఎనీ. స్పెక్యులేషన్ లాస్ ఏమైనా వస్తే స్పెక్యులేషన్ గెయిన్ నుంచే మనం సెట్ ఆఫ్ చేసుకోగలం, కానీ వేరే సోర్సెస్ నుంచి మనం సెట్ ఆఫ్ చేసుకోలేము. నెక్స్ట్, బట్ లాస్ ఫ్రమ్ ఎనీ అదర్ సోర్స్ హెడ్ కెన్ బి సెట్ ఆఫ్ ఫ్రమ్ స్పెక్యులేషన్ గెయిన్. ఏదైనా లాస్ ఉంటే కనుక స్పెక్యులేషన్ గెయిన్ నుంచి సెట్ ఆఫ్ చేసుకోవచ్చు, కానీ స్పెక్యులేషన్ లాస్ మాత్రం స్పెక్యులేషన్ గెయిన్ నుంచి సెట్ ఆఫ్ చేసుకోగలన్నమాట. నెక్స్ట్, expenses on maintenance of houses for race purpose can be set off only from such activity or race winning from horses. It can't be set off from any. సో హార్సెస్ రేసెస్ సంబంధించి ఎక్స్పెన్సెస్ ఏవైనా ఇన్కర్ అవుతే దాని నుంచే సెట్ ఆఫ్ చేసుకోగలం, కానీ వేరే సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ నుంచి సెట్ ఆఫ్ చేసుకోలేమన్నమాట. నెక్స్ట్, ఇంటర్ హెడ్ సెట్ ఆఫ్ అవుట్సైడ్ హెడ్. అవుట్సైడ్ హెడ్లో ఎలా చూద్దాం. A loss which could not be set off within the same head of income shall be allowed to set off of the income in any other head. సేమ్ హెడ్లో సెట్ ఆఫ్ కాలండి, వేరే హెడ్లో సెట్ ఆఫ్ చేసుకోవచ్చు అంట ఇన్ ద సేమ్ అసెస్మెంట్ ఇయర్లో, బట్ సబ్జెక్ట్ టు సర్టెన్ ఎక్సెప్షన్స్. కానీ కొన్ని కండిషన్స్ ద్వారా ఎక్సెప్షన్స్ ఉన్నాయంట. స్పెక్యులేషన్ లాస్ యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ అబోవ్. స్పెక్యులేషన్ లాస్ ఏమైనా ఉంటే అది. నెక్స్ట్, ఎక్స్పెన్సెస్ ఆన్ మెయింటెనెన్స్ ఆఫ్ హౌస్ ఫర్ రేస్ పర్పసెస్. సో ఎక్స్పెన్సెస్ మెయింటెనెన్స్ ఆఫ్ హౌసెస్ సంబంధించి ఎక్స్పెన్సెస్ ఏవైనా ఇన్కర్ అయితే లాస్ అండర్ ద హెడ్ క్యాపిటల్ గెయిన్స్. సో లాసెస్ ఏవైనా క్యాపిటల్ గెయిన్స్ ప్రకారం అరైజ్ అయితే దానికి సంబంధించిన లాస్. సో దీస్ ఆర్ ద హెడ్స్ టు బి గెట్ సెట్ ఆఫ్. నెక్స్ట్, short-term capital loss can be set off from short-term capital gain or long-term capital gain, but the long-term loss can be set off only from long-term gain. Short-term loss అనేది long-term gains కానీ short-term gains కానీ మనం సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. లాంగ్-టర్మ్ క్యాపిటల్ మాత్రం లాంగ్-టర్మ్ లాస్ గెయిన్లోంచి సెట్ ఆఫ్ చేయగలం, లాంగ్-టర్మ్ లాస్. నెక్స్ట్, బట్ లాస్ ఫ్రమ్ ఎనీ అదర్ హెడ్ కెన్ బి సెట్ ఆఫ్ ఫ్రమ్ ఇన్కమ్ ఫ్రమ్ గెయిన్. ఏదైనా లాస్ ఫ్రమ్ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ నుంచి సెట్ ఆఫ్ చేసుకోవచ్చు ఓన్లీ ఇన్ ఫ్యూచర్ ఇయర్స్ అన్నమాట. బిజినెస్ లాస్ నాట్ టు బి సెట్ ఆఫ్ ఫ్రమ్ సాలరీ ఇన్కమ్. సో బిజినెస్ లాస్ ఏదైనా ఉంటే కనుక శాలరీ ఇన్కమ్లోంచి సెట్ ఆఫ్ చేయకూడదు. విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 1/4/2005 ద లాస్ అండర్ హెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆర్ ప్రొఫెషన్ కాంట్ బి సెట్ ఆఫ్ ఫ్రమ్ ఇన్కమ్ అండర్ హెడ్ శాలరీస్. సో బిజినెస్ ప్రాఫిట్స్ శాలరీస్లోంచి సెట్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. లాస్ ఫ్రమ్ ఎనీ సోర్స్ ఆఫ్ హెడ్ ఇన్కమ్ కాంట్ బి సెట్ ఆఫ్ ఫ్రమ్ క్యాజువల్ ఇన్కమ్ సచ్ యాజ్ లాటరీ. ఓకే, లాస్ ఆఫ్ ఏ హెడ్ అయినా సరే లాటరీకి సంబంధించిలోంచి మనం సెట్ ఆఫ్ చేయలేమన్నమాట. నెక్స్ట్, క్యారీ ఫార్వర్డ్ లాసెస్ ఏంటో చూద్దాం.
It means to take the loss of one previous year to succeeding previous year or years then adjusting it. సో ఒక లాస్ ఆఫ్ ఇయర్ని ప్రీవియస్ ఇయర్ని నెక్స్ట్ సక్సీడింగ్ ఇయర్కి కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తే దాన్ని క్యారీ ఫార్వర్డ్ లాసెస్ అంటాం అన్నమాట. సో ఫస్ట్ది వచ్చేసి శాలరీస్. దే కెన్ బి నో లాస్ అండర్ ద హెడ్. శాలరీస్ సంబంధించిన లాస్ అంటూ ఏమీ క్యారీ ఫార్వర్డ్ చేయలేం. దే కెన్ బి నో లాస్ అండర్ హెడ్ శాలరీస్ టు క్యారీ ఫార్వర్డ్. నెక్స్ట్ హౌస్ ప్రాపర్టీ. విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ అసెస్మెంట్ ఇయర్ 1999 to 2000, loss under this head can be carried forward for 8 succeeding years to be set off from income under the head house property only. సో హౌస్ ప్రాపర్టీ నుంచి లాస్ ఏవైనా అపియర్ అవుతే మనం 8 సక్సీడింగ్ ఇయర్స్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. కాకపోతే అది హౌస్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలోంచే మనం సెట్ ఆఫ్ చేసుకోగలుగుతాం అన్నమాట. నెక్స్ట్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్స్. బిజినెస్ లాస్ కెన్ బి ఫార్వర్డెడ్ ఫర్ 8 సక్సీడింగ్ ప్రీవియస్ ఇయర్స్ టు బి సెట్ ఆఫ్ ఓన్లీ అవుట్ ఆఫ్ ఇన్కమ్ అండర్ హెడ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్. బిజినెస్ లాస్ ఏవైనా ఉంటే అది 8 సక్సీడింగ్ ఇయర్స్కి క్యారీ ఫార్వర్డ్ చేసి సెట్ ఆఫ్ చేసుకోవచ్చు ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ హెడ్ కింద. నెక్స్ట్ లాస్ డిస్కంటిన్యూడ్ బిజినెస్ కాన్ బి క్యారీ ఫార్వర్డ్ బియాండ్ ద ఇయర్ ఇన్ విచ్ ఇట్ ఈస్ బిజినెస్ డిస్కంటిన్యూడ్. ఓకే, లాస్ ఆఫ్ డిస్కంటిన్యూడ్ బిజినెస్ అనేది కాన్ బి క్యారీ ఫార్వర్డ్. మనకి డిస్కంటిన్యూడ్ బిజినెస్ సంబంధించి లాస్ క్యారీ ఫార్వర్డ్ చేయలేము. నెక్స్ట్ స్పెక్యులేషన్ లాస్ కెన్ బి క్యారీ ఫార్వర్డ్ ఫర్ 4 సక్సీడింగ్ ఇయర్స్ టు బి సెట్ ఆఫ్ ఓన్లీ స్పెక్యులేషన్ గెయిన్ ఆఫ్ ఫ్యూచర్. అది ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్న స్పెక్యులేషన్ గెయిన్లోంచి స్పెక్యులేషన్ లాస్ అనేది సెట్ ఆఫ్ చేసుకోగలమని చెప్పి. నెక్స్ట్ అన్అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్ కెన్ బి క్యారీ ఫార్వర్డ్ టిల్ ఫుల్లీ అడ్జస్టెడ్ ఫ్రమ్ ఇన్కమ్ అండర్ ఎనీ హెడ్. సో ఇన్కమ్ అండర్ ఎనీ హెడ్లో డిప్రిసియేషన్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చంట. అది అడ్జస్ట్మెంట్ అనేది ఎప్పుడు దాకా చేసుకోవచ్చు అంటే టిల్ ఇట్ ఈస్ అడ్జస్టెడ్ ఫ్రమ్ ఎనీ ఇన్కమ్ అండర్ ఎనీ హెడ్. సో ఏదైనా హెడ్ ప్రకారం అది డిప్రిసియేషన్ అనేది క్యారీ ఫార్వర్డ్ అయితే అది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. Unabsorbed capital expenditure on scientific reason can be carry forward in the same manner as unabsorbed depreciation. ఇప్పుడు unabsorbed depreciation ఎలాగైతే క్యారీ ఫార్వర్డ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకున్నామో unabsorbed capital expenditure కూడా అంతే. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అనేది ఎలా ఇస్తామంటే కరెంట్ డిప్రిసియేషన్, కరెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆన్ సైంటిఫిక్ రీసెర్చ్, కరెంట్ బిజినెస్ లాస్, brought forward business loss, brought forward unabsorbed depreciation, brought forward capital expenditure on scientific research మాట. సో ఈ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ క్యారీ చేస్తూ మనం సెట్ ఆఫ్ అనేది చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ హెడ్ అండి, లాస్ అండర్ ద హెడ్ క్యాపిటల్ గెయిన్స్. లాస్ అండర్ ద హెడ్ క్యాపిటల్ గెయిన్స్ ఏం చేస్తామంటే ఇట్ కెన్ బి క్యారీ ఫార్వర్డ్ ఫర్ 8 ఇయర్స్కి క్యారీ ఫార్వర్డ్ చేసి సెట్ ఆఫ్ చేసుకోవచ్చు ఫ్రమ్ ద ఇన్కమ్ అండర్ హెడ్ క్యాపిటల్ గెయిన్స్ హెడ్లో మనం ఇది సెట్ ఆఫ్ చేసుకోవడానికి వీలవుతుందన్నమాట. నెక్స్ట్ అదర్ సోర్సెస్ ఏంటో చూద్దాం. లాస్ డ్యూ టు మెయింటెనెన్స్ ఆఫ్ హార్సెస్ ఫర్ రేస్ పర్పస్ కెన్ బి క్యారీ ఫార్వర్డ్ ఫర్ 4 సక్సీడింగ్ ప్రీవియస్ ఇయర్స్ అన్నమాట. సో లాస్ ఏదైనా హార్స్ రేసెస్ వల్ల మనకి అరైజ్ అవుతే 4 సక్సీడింగ్ ఇయర్స్కి మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకొని సెట్ ఆఫ్ చేసుకోవచ్చంట ఓన్లీ ఫ్రమ్ సిమిలర్ టైప్ ఆఫ్ ఇన్కమ్. దానికి సంబంధించిన సిమిలర్ టైప్ ఆఫ్ ఇన్కమ్ నుంచి మనం ఆ లాస్ అనేది సెట్ ఆఫ్ చేసుకుంటాం అన్నమాట. ఇన్ కేస్ ఏ పర్సన్ ఈజ్ హ్యావింగ్ సెక్యూరిటీస్ యాజ్ స్టాక్ ఇన్ trade so and has only brought forward loss under head profit and loss account. So person is having securities anta, securities stock in trade lo securities undi brought forward loss under head profit and loss account lo unte such loss can be adjusted. ఆ లాస్ దేని నుంచి అడ్జస్ట్ చేస్తామంటే ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ నుంచి మనం అడ్జస్ట్ చేసుకోగలుగుతాం అన్నమాట. సో అదర్ సోర్సెస్ ఏమంటున్నాడంటే ఏదైనా పర్సన్కి సెక్యూరిటీస్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటే దానికి సంబంధించిన బ్రాడ్ ఫార్వర్డ్ లాస్ అండర్ ద హెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సచ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ హెడ్లో ఆ లాస్ అనేది అడ్జస్ట్ చేస్తామంట ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ అని చెప్పి. దిస్ ఈజ్ అబౌట్ carry forward regarding about set off and carry forward losses according to the provisions of Income Tax Act 1961.
Okay, this is the most important question. And next we'll deal with the most important problems in the last unit with clear explanations.